భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అంబేద్కర్ ను ఆశయంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. నిజంగా ఆయనే లేకపోతే ఈరోజు మా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఊహించుకుంటే నిజంగా కలుపుకునేటువంటి కార్యక్రమం. ఆయన పుట్టిందే ప్రజల కోసం. అంటే ఇప్పుడే చెప్పాడు మా మళ్ళీ అతను ఏ కులానికో ఏ వర్గాలకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. యావత్ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మేము చెప్పేటప్పుడే ఈరోజు కరెన్సీ మీద అంబేద్కర్ గారి యొక్క ఫోటోని ఖచ్చితంగా వేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఓట్లన్నీ కూడా పేదవాళ్ళమే కాబట్టి పేదవాళ్ల ఓట్లతో చేసినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ విషయంలో చొరవ చూపాలని చెప్పి కోరుతున్నా. అలాగే నా ఆశయం ఏంటంటే అసెంబ్లీ హాల్లో అంబేద్కర్ గారి పటాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా. దానివల్ల ఏ ఇబ్బంది అయినా సరే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసినటువంటి ఆ దేవుడి యొక్క ఫోటో అక్కడ అసెంబ్లీ హాల్లో లేకుండా పోవడం నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇటువంటి అందరికీ తెలియజేస్తున్నా, రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి, గ్రామాల్లో ఈ రోజున మొదలవుతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే గూడూరులో పేదవాళ్లు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క పొలాలన్నీ కూడా గొప్పవాళ్ల చేతిలో భూస్వాముల చేతిలో ఉన్నాయి. దయచేసి మీకు తెలిసినటువంటి వాళ్ళు మీ గ్రామాల్లో మీ బంధువులు ఉన్నారని చెప్పండి. వాళ్ళకి ఏదైనా సరే దౌర్జన్యంగా గత ప్రభుత్వంలో లాక్కున్న భూములు ఎక్కడన్నా ఉంటే ఆ యొక్క రెవెన్యూ సదస్సులో అర్జీ కానిస్తే అది ఖచ్చితంగా పరీక్షించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దవాళ్లు చేసినటువంటి రొయ్యలు గుంటలు ఎవరివి? మన పేదవాళ్ల యొక్క భూములు. ఈరోజు గొప్పవాళ్ళు చేసినటువంటి సిలికా భూములు ఎవరివి? మన పేదవాళ్ల భూములు. కాబట్టి మనం మాత్రం కూలికి పోతాం, వాళ్ళు మాత్రం వచ్చేటువంటి ఆదాయాన్ని కోట్లు అనుభవించే కార్యక్రమం చేస్తున్నారు. ఎస్పెషలీ గూడూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములన్నీ కూడా పెద్దల చేతిలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నా, మీకు తెలిసిన అందరికీ చెప్పండి. ఈ యొక్క రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ, అలాగే ఇక్కడ రాజా చెప్తే ఈ అంబేద్కర్ విగ్రహానికి ఏదైనా కావాలన్నా అంబేద్కర్ విగ్రహం మళ్ళీ పెట్టాలన్నా పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా నాకు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆ మహానుభావుడు దయవల్లే ఈరోజు ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచానంటే ఆ మహానుభావుడు కల్పించినట్టు రిజర్వేషన్ తప్ప ఇంకేమీ నాకు అర్హత లేదు. అంతా ఆయన దయ వల్ల, అలాగే మా పేదల దయ వల్లే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాను. కాబట్టి నేను ఉన్నంత కాలం ఖచ్చితంగా పేదవాళ్ల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు మా రాజా బాగా చేస్తున్నాడు. ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయాలని రాజాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వల్ల ఎటువంటి సహాయం కావాలన్నా ఖచ్చితంగా రాజాకి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే చట్టపరంగా న్యాయపరంగా ఏదైనా ఇబ్బందులుంటే మా ఏపీపీ మాజీ ఏపీపీ కాబోయే ఏపీపీ మా వసంత్ ఇక్కడ ఉన్నాడు, ఆయన్ని సంప్రదించండి. ఇబ్బంది లేకుండా కూడా మన సమస్యలు భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి కార్యక్రమం తెలియజేస్తుందని చెప్తున్నాంటే ఇప్పుడు రెవెన్యూ సదస్సు ఏం చెప్తున్నానంటే మనకి భూమి అవసరం. ఖచ్చితంగా భూమి లేకపోతే ఇబ్బంది పడేటువంటి పరిశ్రమ. మన చిన్నాయనలో మన తాతలో గొప్పవాళ్ళకి 1000 రూపాయలు 2000 తీసుకొని కుదవబెట్టి తీసుకుంటే వాళ్ళు దానిపై లక్షలు చేసుకొని దాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఇప్పుడు కడుపు నింపుకున్నటువంటి కార్యక్రమం. కాబట్టి అలాంటివన్నీ లేకుండా ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం సబ్ కలెక్టర్ స్థాయి నుంచి ఎంఆర్ఓ, ఆర్ఐ, మొత్తం వీఆర్ఓ అందరూ కూడా
మొత్తం ఈ రోజు నుంచి వచ్చే 8 వరకు గ్రామాల్లో ఈ యొక్క సభలు పెడుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ముఖ్యంగా పేదవాళ్ళు ఈ యొక్క సభను ఉపయోగించుకోమని చెప్పి కోరుకుంటున్నాం.